తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిపారంటూ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ హయాంలో లడ్డూలో జంతు కొవ్వు వాడారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదా ల్యాబ్ నివేదికల నేపథ్యంలో ఒక నిర్దిష్ట ప్రకటన చేయాలని ఆయన కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని ల్యాబ్ నివేదికలు స్పష్టంగా తేల్చి చెప్పాయని సజ్జల అన్నారు. క్వాలిటీ టెస్ట్ కానీ అనాలిసిస్ కానీ ల్యాబొరేటరీని మోర్ ఎక్విప్ చేసి అంతకుముందు కంటే బెటర్ చేసింది అయితే మా హయాంలోనే. అంటే వాట్ గవర్నమెంట్ కెన్ డూ ఆర్ వాట్ ఏ బోర్డు కెన్ డూ ఉన్న పరిధిలో భక్తులకు పూర్తిగా మంచి సర్వీసెస్ చేయడానికి, ప్రసాదంగా మంచి క్వాలిటీ రావడానికి, అవకతవకలు జరగకుండా పరకామనేది అది కూడా దేనివల్ల ఇదేంది. అక్కడ కూడా సీసీ కెమెరాలు సెటప్ మొత్తం మార్చి బిల్డింగ్ కొత్తది కట్టి ఎవరు చేసింది? మా హయాంలో ఎక్స్పర్ట్ కమిటీ వేసి మళ్లీ రివ్యూ చేసి ఇంకా మంచి మెటీరియల్ తీసుకురావడం ఎట్లా, క్వాలిటీని అష్యూర్ చేయడం ఎట్లా అనే దాంట్లో కూడా రిపోర్ట్స్ తీసుకుని వాటిని ఇంప్లిమెంటేషన్ సిస్టమ్స్ లో కూడా వాటిని ఇంక్లూడ్ చేసేది మా హయాంలో. ఈయనన్న ఒక్క మాట వల్ల ఇట్ అట్రాక్టెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ అటెన్షన్. అందువల్ల ఆ మాట అబద్దము అని అంటున్నాం. మిగిలినటువంటి కోర్టులో తేలుతాయి. ప్లస్ దాంట్లో ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో దానికి కూడా నేను ఇంతకుముందు సమాధానం చెప్పాను. వాళ్ళు చెప్పిన దాన్ని ఏ రకంగా అది మిస్లీడింగ్ గా ఉన్నాయి లేదా వాటికి ఆధారాలు లేకుండా ఎట్లా అన్నారు. ఒకవేళ ఉంటే గింటే చంద్రబాబు వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఎందుకు పోదు? ఎందుకంటే ఆయన హయాంలోనే కదా బోలేబాబా వచ్చింది. అది హౌ కెన్ హీ డినై ఇట్? మరి ఆ రోజు మంచి బోలేబాబా దొంగ బోలేబాబా అయ్యాడా? లేదా శాంపుల్స్ ఆయన హయాంలోనే తీసింది? మరి ఆయన గవర్నమెంట్ లో జరిగిన శాంపుల్స్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంను ఎట్లా తప్పు పట్టగలరు? మేము ఈ క్వశ్చన్స్ వేస్తున్నాం కదా. సో హర్ష డైరీ అంటే బోలేబాబా చంద్రబాబు హయాంలో టెక్నికల్ ఇన్స్పెక్షన్ జరిగి సెలెక్ట్ చేసింది వాళ్ళు. 2019 తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక బోలేబాబాని డిస్క్వాలిఫై చేసింది మేము. ఇప్పుడు వాళ్ళ అలిగేషన్ ఏంటంటే ఈ బోలేబాబా వీళ్ల ద్వారా ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకు సప్లై చేసి వాళ్ళ ద్వారా టీటీడీకి వచ్చింది బోలేబాబా నుంచి అనేది వీళ్ళు అంటున్నారు. అది నిజమా కాదనేది రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, టీటీడీ దగ్గర ఉండవు. ఏఆర్ డైరీ దగ్గర వాళ్ళ ఇన్వాయిస్ లోనూ అక్కడ నుంచి సప్లై ఏమేమి చేశారనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి దొరికాయని వాళ్ళు అంటున్నారు. కోర్టులో తేలాలి కదా అవి దొరికింది. సో ఈ బోలేబాబా అనేది ఉండేది ఉంటే గింటే ఆయన హయాంలో. మళ్ళీ మేము అంటున్నది ఆ శాంపుల్స్ తీసింది నీ హయాంలో. నువ్వు చంద్రబాబు గవర్నమెంట్ లోకి వచ్చిన తీసిన శాంపుల్స్ కు ఎవరు రెస్పాన్సిబుల్? ఇఫ్ అట్ ఆల్ ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనుకుంటే టీటీడీ దాంట్లో ఎవరిది ఉంటుందండి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్దా? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్దా? ఇక్కడే తెలిసిపోతుందిగా. ఇఫటాలని ఎందుకంటున్నా అంటే మేము కూడా చంద్రబాబు అనము. ఎందుకంటే ఆయనకేం సంబంధం చంద్రబాబు గవర్నమెంట్ ఇక్కడ కూర్చొని అక్కడ జరిగింది దానికి. ఇప్పుడు వాళ్ళు దీన్ని మేము అన్నది కరెక్ట్ అని చెప్పడానికి నా అనుమానం ఇంకా మళ్ళీ ఫర్దర్ ఇప్పుడు వీటిలో నుంచి ఏదైనా లాగి చేయడానికి ఇంకేదైనా ఇంకా ఒక మహా కుట్రకు ఇప్పుడు తెరలేపినా కూడా నేను ఆశ్చర్యపోను. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశమే ఆ రోజైనా ఈ రోజైనా ఆయనకు ఏది ఇదిగా ఉంటే అది నిజం కానక్కర్లా. నిజం అసలు అవసరం లే ఆయనకు. ఎందుకంటే నిజం ఇప్పుడు ఆయనకు చేదుగా ఉంటది, మాకు బాగుంటది నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాన్ని నమ్ముతారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి నిజం రుచించదు. అందువల్ల ఆయనకు నిజంతో సంబంధంలా ఆయన క్రియేట్ చేసుకునేవి కాబట్టి